హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు చేశానండి. ఇది ఎందుకంత ఫేమసో మనం ఇంట్లో వండుకుంటేనే గానీ తెలియదండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని అరకప్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఆవాలు, మెంతులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలను బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అలాగే వంకాయలను కూడా వేసుకుని మూత పెట్టి వాటిని కూడా మగ్గించుకోవాలి. వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 3 స్పూన్ల కారం వేసుకుని ఒకసారి కలుపుకుని ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకుని పులుసు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కారాలన్నీ చూసుకుని ఘాట్లు పెట్టుకున్న ఒక 8 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చేపల పులుసు ఉడికేలోపు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని ఇలా ఉడుకుతున్న కర్రీలో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసుని వేడి మీద కన్నా చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.